కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. రేకొండ ఎగ్లేస్పూర్ గ్రామాల మధ్య తొక్కుడు బండల వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ టెంట్ ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలంలో వాగు పొంగటంతో రైతులు, గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వాగు దాటలేని పరిస్థితి 10 నుంచి 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ వెంటనే బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లక్షల రూపాయలు మంజూరు చేయించి మరి టెండర్ వేయించండి అయ్యా అని మేము చెప్పడం జరిగింది. డి గారు సుతా ఇక్కడ రావడం జరిగింది. పరిశీలన చేయించి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడికి డీని పంపించి పరిశీలన చేయమని చెప్పిండు. వేరే కాంట్రాక్ట్కి ఇస్తాం మరి అని ఇది క్యాన్సల్ చేసి 2,15,00,000 రూపాయలను క్యాన్సల్ చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము 2,10,00,000 రూపాయలు మంజూరు చేయించిన దాన్ని క్యాన్సల్ చేయించి మరి మేము మళ్ళీ చేస్తామని రీఎస్టిమేట్ చేస్తామని చెప్పి మరి మాయ మాటలు చెప్పి పొన్నం ప్రభాకర్ గారు 2 సంవత్సరాలు పూర్తయిన సుతా ఈ బ్రిడ్జి మేము ఇంకా సుతా దీని మీద శ్రద్ధ లేదు. మరి రేకొండలో వర్షం వస్తే ఇక్కడున్న ప్రజలంతా దరిదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం అంటే బొమ్మనపల్లి, ఎగ్లాస్పూరు ఇట్లా తిరిగి ఈ ప్రాంత రైతులంతా పర్లకాడికి పోవాలన్న సుతా అనేక ఇబ్బందులు అయినాయి. మీరు నాటి దండం పెట్టి తనను అడిగినాం. ఒక బీసీ బిడ్డ కనీసం ఈ ప్రాంతంలో ఒక్కసారన్నా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నది లేదు. ఏమున్నా లాభాలు వచ్చే కాంట్రాక్ట్ తప్ప ప్రజలకు పని చేసే విధానంలో కనపడలేరు వాళ్ళు.